అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే, ఇప్పుడు పండగలు వచ్చినాయి కదండి. పండగలకు చుట్టాలని, బంధువులని, స్నేహితుల్ని పిలుచుకుంటారు. ఆడబడుచులనని, లేకపోతే తోటికోడళ్ళని ఒకరికొకరు పిలుచుకుంటారు. ఒకరికొకరు బట్టలని, మంచి చెడ్డలు అన్నీ చూసుకుంటారు. పిండి వంటలు కంపల్సరీ పిండి వంటలు చేసుకుని ఇచ్చుకుంటారు ఒకరికొకరు. అలాంటి క్రమంలో ఇప్పుడు 10 మంది చుట్టాలు ఇంట్లో ఉంటారనుకోండి, పడుకోవటానికి చోటు ఉండనప్పుడు మనం పిలిచాము మన ఇంటికి. పిలిచినప్పుడు మనం ఆ వచ్చిన బంధువుల్ని అవమానకరంగా చూడకూడదు. చోటు లేకపోతే మనం అడ్జస్ట్ అయిపోయి వాళ్ళకి చోటు ఇచ్చి పడుకోమనాలి తప్ప, వాళ్ళని గాలికి వదిలేసి మనమే వెళ్ళి రూముల్లో పడుకోవాలి అంటే ఎందుకు పిలిచాం మనం? నా దగ్గర ఒకళ్ళు చెప్పారండి, ఎంత అవమానం అనండి, అసలు పిలిచారని వచ్చాం కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు నాకు. అది చాలా పొరపాటు అండి. భర్త ఏమో నేను గదిలోంచి బయటికి రాను, నేను గదిలోనే పడుకుంటాను అనేమో భర్త. భార్య ఏమో మీరు వచ్చేస్తే వాళ్ళందరూ నలుగురు పడుకుంటారు, మీరు ఏదో మడత మంచం వేసుకుని పడుకోండి అని భార్య. అబ్బాయి నేను అక్కడే పడుకుంటానని భర్త. పిలిచినోడు భర్తే కదండి. పిలిచినప్పుడు నీ ఓళ్ళని నువ్వు పిలిచావు, భోజనం పెట్టావు, బాగానే ఉంది. నైట్ పడుకుంటానికి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉన్న గదులన్నీ మనమే ఆక్యుపై చేసేస్తే వచ్చిన చుట్టాలు ఈ చలిగాలికి ఎక్కడ పడుకుంటారు? అది అవమానమే కదండి. అదొకటి. బట్టలు కొనేటప్పుడు వ్యత్యాసం. ఇప్పుడు నలుగురు చుట్టాలు మన ఇంటికి వచ్చారు, నలుగురికి ఒకే రకం పెట్టాలి తప్ప ఒకరికేమో 600 పెట్టుకొని ఒకరికి 400 పెట్టుకొని వాళ్ళు ఎదురుగానే అలాగే ఎడదీసి కొన్నారనుకోండి, మేము తీసుకోవటం అవసరమా అని ఒకళ్ళు అనుకుంటారు. ఒకళ్ళు ఏమనుకుంటారంటే తీసుకోకపోతే ఒక తంట, తీసుకుంటేనేమో మనసు బాగోలేదు మనకి ఎందుకు అనుకుంటారు. అనవసరంగా వచ్చేవని బాధపడేవాళ్ళు కొంతమంది. పండగలకు పిలిచినప్పుడు, జాతరలకు పిలిచినప్పుడు చుట్టాలను ఎలాగైతే పిలిచామో అలా సాగనంపే ప్రయత్నం చేయాలి తప్ప మధ్యలోనూ డిస్కషన్ల కింద, గొడవల కింద, పెట్టిల్లో లోపాలో, పడుకోటాల్లో లోపాలో, కూర్చోటాల్లో లోపాలో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అది చాలా పొరపాటు. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారు, ఇప్పుడు మన ఇంట్లో కార్యక్రమానికే మనకు మర్యాద చేయాలంటే ఎలాగ చెప్పండి? అది మర్యాద అని అనుకోకూడదు. మనదే అని అనుకున్నప్పుడు ఎవరికాళ్ళు పెట్టుకుని తినేలాగా ఉన్నట్టు ఉండాలి. అంత దగ్గరోళ్ళు అయితే. లేదు అంటే కనుక పెట్టి అందించేలాగా ఉండాలి. ఒకరికేమో ఒక రకం, ఒకరికేమో ఒక రకం ఉండకూడదు. ఏది వండినా అందరూ కలిసి కూర్చునేలాగా ఉంటేనే పండగ సెలబ్రేషన్ బాగుంటుంది. ఈ మొహం ఇటు వెళ్ళిపోయి, ఈ మొహం ఇటు వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఇల్లు పిలిచిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అటువంటి పనులు అసలు చేసుకోకూడదు. నాకు చెప్పాక ఆవిడ బాధపడ్డారు, దాని గురించి అని చెప్తున్నాను. ఎప్పుడైనా సరే నలుగురిని సమానంగా చూడాలి, లేదు పిలుస్తూ మానేస్తే ఆనందంగా ఉంటుంది. ఏమంటారండి?